హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో వచ్చేసి ఏంటో చెప్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్‌లో అందరికీ థంబ్‌నెయిల్‌లో పెట్టినట్టుగా టైటిల్ పెట్టినట్టుగా చూయిస్తాను నేను. అంటే 6 ఇంచెస్ పెడితే సరిపోతుందా? ఎలా కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ అనేది చూయిస్తాను చూడండి. ఇక్కడైతే ఓపెన్స్ అటువైపున వేశాను. జెయింటింగ్ నా వైపున వేసుకున్నాను. వేసుకున్న తర్వాత కింద స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే వేసేసానండి. ఖర్చులేమీ లేకుండా ఉంది అనమాట. లైనింగ్ తడపలేదు. నేను కట్ చేసేది కాటన్ బ్లౌజ్ అనమాట. మెయిన్ క్లాత్ కూడా కాటన్, అందుకే లైనింగ్ తడపలేదు. చూడండి, సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా, అది బ్యాక్ పార్ట్ ఇలా మిడిల్కి మర్చేసుకోవాలి. ఇలా నీట్గా పెట్టేసుకొని చూడండి, ఇలా బ్యాక్ పార్ట్ అనేది మిడిల్కి మర్చేసుకొని టైట్ కుట్టు వరకు ఒక మార్కింగ్ ఎక్స్ట్రా 1 ఇంచ్ ఎక్స్ట్రా టైట్ కుట్టు వరకు ఎక్స్ట్రా క్లాత్ మార్కింగ్ కూడా వేసేసాను. ఇక్కడ చూడండి, చివరిన ఒక లైన్ వేస్తున్నాను. ఖర్చు అనేది తక్కువగా ఉందన్నమాట క్లాత్కి, అందుకే కొంచెం ఎక్స్ట్రాగా పెట్టాను. టైట్ కుట్టు వరకు ఎక్స్ట్రా క్లాత్ కొద్దిగా ఉందన్నమాట. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ హైట్ అయితే చెక్ చేసుకుందాం. బ్యాక్ టక్స్ నుంచి షోల్డర్ వరకు ఎంత ఉంటే అంత బ్యాక్ టక్స్ పెట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత స్ట్రేట్గా ఒక లైన్ అయితే వేసేసుకుందాం. ఇక్కడ ఇలా ఒక పావించి పైకి కూడా ఒక లైన్ వేసేసాను చూడండి, ఇది కుట్ల కోసం అనమాట. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ హైట్ ఎంత ఉందో ఒక్కసారి చెక్ చేసుకుందాం. మన ఖర్చులతో కలిపి 15 ఇంచుల పొడవు ఉందన్నమాట. బ్లౌజ్ పొడవు వచ్చేసి 15 ఇంచుల బ్లౌజ్ పొడవు వచ్చినప్పుడు దీంట్లో ఎంత పెట్టుకోవాలి అంటే 9 చూడండి, నేను చెప్తాను ఎందుకు చూపిస్తున్నానో ఇలా అని. నిన్నటి నుంచి కన్ఫ్యూజ్ అయిపోతున్నారు కదా. చూడండి, ఇక్కడ చంక డౌన్ వచ్చేసి 9 ఇంచులు, అంటే 6 ఇంచులు మైనస్ చేస్తున్నారనమాట. బ్లౌజ్ ఎంత పొడవైనా ఉండని దాంట్లో 6 ఇంచుల పొడవు తగ్గించేసి సైడ్ వైపున చంక దగ్గర పెట్టేస్తున్నారు. అలా పెడితే సెట్ అవ్వదండి బ్లౌజు. చూడండి, ఇలా ఈ విధంగా చెస్ట్కి ఆర్మ్ రౌండ్కి మ్యాచ్ అవ్వాలి. అదే మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇప్పుడు నేను హైట్ చూసుకున్నాను, నడుము లూజ్ చూసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్ చూసుకుంటున్నాను చూడండి. ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి 10 ఇంచెస్. ఇక్కడ మిడిల్లో ఎక్కడైనా పెట్టేసుకోండి. 10 ఇంచెస్ వచ్చేసి చెస్ట్ లూజు. చూడండి, ఇక్కడ చెస్ట్ వచ్చేసి 40 ఇంచెస్, నడుము వచ్చేసి 38, 2 ఇంచెస్ తేడా అనమాట. ఈ విధంగా లైన్ అయితే వేసేసుకుందాం. చెస్ట్ లూజ్ వరకు మనం ఒక లైన్ అయితే వేసేసుకుందాం. ఇక్కడ ఈ విధంగా వేసేసుకున్న తర్వాత నెక్ లూజ్ వచ్చేసి 2.5 అవసరం అండి ఈ సైజుకి. కానీ నేను 2 గీతలు అలా తక్కువగా పెడుతున్నాను, ఎందుకంటే ఇది పెద్దవాళ్ళ సైజ్ బ్లౌజ్ అనమాట. అందుకని బ్యాక్ నెక్ చూడండి, బ్యాక్ పార్ట్ ఇలా మిడిల్కి మర్చేసుకొని ఎక్కడికుందో అక్కడికి ఒక మార్కింగ్ వేసేసుకున్నాను. ఒక పావించి పైకి ఈ విధంగా ఇక్కడ వచ్చేసి బాక్స్ షేప్ అయితే ఇచ్చేసుకోవాలండి. ఇలా ఈ విధంగా ఇచ్చేసుకొని నెక్ రౌండ్ తిప్పాలి. ఒక 1/2 ఇంచులో అలా రౌండ్ తిప్పేసుకుంటే సరిపోతుందన్నమాట. చూడండి, పైన వచ్చేసి 2 మీద 2 గీతలు, కింద వచ్చేసి 2.5 గీతలు, అంటే 2.5 ఇంచులు పెట్టేసుకున్నాను. షోల్డర్ వచ్చేసి చూస్తున్నాను కదా, కస్టమర్ చాయిస్ ఎంత ఉంటే అంత పెట్టేసుకొని కుట్లకు ఎంత పడితే అంత ఎక్స్ట్రాగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నేను చంకడం చూడండి 6 ఇంచెస్ అయితే ఈ సైజుకి పడుతుంది, పెట్టేసుకుంటున్నాను చూడండి. 6 ఇంచెస్ 6 ఇంచుల చంక డౌన్ అనేది 40 సైజ్ కదా మనకి, పెట్టేసుకున్నాను. ఇక్కడ వీళ్ళకి వచ్చేసి చెస్ట్ బాడీ అంతా ఎక్కువగా ఉంటుంది, హ్యాండ్స్ కొద్దిగా తక్కువగా ఉంటాయి అన్నమాట. చూడండి, ఇక్కడ 1.5 ఇంచుకు మార్కింగ్ వేసేసుకున్నాను, ఎందుకంటే నెక్ పైకి ఉంది, లావుగా ఉన్నారనమాట. అందుకని 1.5 ఇంచుకు పైకి మార్కింగ్ వేసేసుకొని ఆమ్ రౌండ్ దగ్గర షేప్ అయితే ఇచ్చేసాను. చూడండి, ఇక్కడ అక్కడ రాస్తున్నాను. ఇది వచ్చేసి 6 ఇంచెస్ తీసుకున్నానని చెప్పేసి రాస్తున్నాను ఆమ్ రౌండ్ వచ్చేసి. ఇప్పుడు వచ్చేసి సైజ్ బ్లౌజ్కి ఎంతుంది, ఆర్మ్ రౌండ్ అనేది ఎంతుంది టేప్తో ఒక్కసారి చెక్ చేసుకుందాం మనం. ఇలా బ్లౌజ్ ఇలా నీట్గా పెట్టేసుకొని బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ కాదండి, బ్యాక్ సైడ్ చెక్ చేసుకోవాలి. ఈ విధంగా చూడండి, ఇలా మనకి ఎంత వచ్చింది, 9 ఇంచులు వచ్చింది. ఆ 9 ఇంచులు ఇక్కడ వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం మనం. చూడండి, సైజ్ బ్లౌజ్ ఆర్మ్ రౌండ్కి మనం గీసుకున్న ఆర్మ్ రౌండ్కి మ్యాచ్ అయిపోయింది అనమాట. 9 ఇంచులు అయితే వచ్చేసింది. చెస్ట్ వచ్చేసి 40 ఇంచెస్, ఆర్మ్ రౌండ్ వచ్చేసి 9 ఇంచెస్ అనమాట. ఆ 9 ఇంచెస్ మనం ఇక్కడ పైన పావించి కుట్లోకి వదిలేసుకొని ఈ విధంగా టేప్తో చెక్ చేసుకుంటే మనకు కరెక్ట్గా రావాలన్నమాట. వచ్చేసింది చూడండి, మాత్రం ఒక గీత ఎక్కువ తక్కువగా లేకుండా వచ్చేసింది. చూడండి, ఇక్కడైతే ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ అయిపోయింది కదా. 40 ఇంచెస్ కాబట్టి 6 ఇంచెస్ నేను చంక డౌన్ పెట్టాను. 40 ఇంచెస్కి 6 ఇంచెస్ చంక డౌన్ వచ్చిందంటే తక్కువగా చెస్ట్ ఉన్న వాళ్ళకి ఎంత వస్తుందనేది ఆలోచించండి. అందుకని అందరికీ 6 పెడితే సెట్ అవ్వదు. సెట్ అయ్యే వాళ్ళకే సెట్ అవుతుంది. లావుగా ఉన్న పర్సనాలిటీకి 6, 6.5 వరకు పెట్టుకోవచ్చు, అంతకు మించి ఉండదండి.
చూడండి ఇక్కడ బ్యాక్ టక్స్కి అయితే షోల్డర్కి ఎదురుగా వేసేసాను. ఆర్మ్ రౌండ్ వచ్చేసి 9 ఇంచులని రాసేసాను కదా. ఇప్పుడు చెప్తాను బ్లౌజ్ హైట్ అండ్ బ్లడ్ ఇప్పుడు చెప్తాను మీకు. చూడండి ఇక్కడ ఈ సైడ్ వైపున మనకి ఇలా కుట్టు అనేది ఇలా వచ్చేస్తుంది అనమాట. కుట్టిన తర్వాత చెస్ట్కి మనకి నడుముకి 2 ఇంచెస్ తేడా ఉంది కదా. ఈ క్లాత్ అంతా ఈ ఎక్స్ట్రాగా నేను లైన్స్ వేస్తుంది ఇక్కడికి వెళ్తుంది అనమాట. ఇక్కడ డాట్ పట్టేస్తాం కదా, డాట్లోకి వెళ్తుంది కుట్టు అనేది అలా వస్తుంది. ఫినిషింగ్ అనేది సూపర్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇది మన కటింగ్ మన మెథడ్ అయిపోయింది ఇది. ఇప్పుడు వచ్చేసి హైట్ని బట్టి చంక డౌన్ చూపిస్తాను చూడండి. మనకి ఎంత వచ్చింది, ఖర్చుతో కలిపి 14.5 వచ్చిందండి. 14.5లో 6 ఇంచెస్ మైనస్ చేయాలి. చూడండి 6 ఇంచెస్ మైనస్ చేస్తే ఎంత వస్తుంది మనకి, 8.5 వస్తుంది. 8.5 ఈ చంక డౌన్ పెట్టేసుకుంటే ఈ విధంగా చూపిస్తున్నారు కదా, ఈ విధంగా పెట్టేసుకుంటే ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఆర్మ్ రౌండ్ తిప్పేసుకుందాం మళ్ళీ. ఇలా ఈ విధంగా తిప్పేసుకొని ఇలా షేప్ ఇచ్చేసారనుకోండి. ఇప్పుడు చూడండి ఒక 1/2 ఇంచ్ అనేది ఆర్మ్ రౌండ్ పెరిగిపోతుంది అనమాట. చూడండి ఇక్కడ ఈ విధంగా చూస్తున్నారు కదా, 1/2 ఇంచ్ ఆర్మ్ రౌండ్ అనేది పెరిగిపోయింది. ఆ 1/2 ఇంచేనండి బ్లౌజ్ సెట్ అవ్వకుండా ఉండేందుకు 1/2 ఇంచ్ అనేది ఎక్కువైపోయింది అనమాట. అందుకని బ్లౌజ్ హైట్ని బట్టి చంక డౌన్ తీసుకునే కంటే కూడా మన ఆర్మ్ రౌండ్ బట్టి ఆర్మ్ రౌండ్కి చెస్ట్కి మ్యాచ్ అయ్యేటట్టు, ఆర్మ్ రౌండ్ ఇప్పుడు 8 ఇంచెస్ వచ్చిందనుకోండి, మనకు చెస్ట్కు ఆర్మ్ రౌండ్కి చెస్ట్కి గీసిన గీత కాడికి దగ్గరికి, అంటే మనం గీత గీస్తాం కదా చెస్ట్ కోసం, అక్కడి వరకు 8 ఇంచెస్ వస్తే 8 రావాలి, 9 వస్తే 9 రావాలన్నమాట. ఆ విధంగా ఉంటుంది. అందుకనే చెప్తున్నాను కదా. ఇక్కడ వచ్చేసి హైట్ని బట్టి చంక డౌన్ తీసుకోకూడదు. ఎంత హైట్ ఇప్పుడు 13.5 హైట్ ఉందనుకోండి, దాంట్లో తీసేస్తారనమాట. ఒక 6 ఇంచెస్ మైనస్ చేసి చంక డౌన్ పెట్టేస్తారు. అలా పెట్టకండి, ఇలా సైజ్ ప్రకారం పెట్టండి. అంటే మీకు ఇది క్లియర్గా అర్థమైందో లేదో నాకైతే తెలియదు, కానీ చెప్పే విధానం అయితే క్లియర్గానే చెప్తున్నానండి. చూడండి, అంటే బ్లౌజ్ హైట్ని బట్టి చంక డౌన్ ఇవ్వకండి, ఆర్మ్ రౌండ్ బట్టి చంక డౌన్ ఇవ్వండి, చెస్ట్ని బట్టి చంక రౌండ్ ఇవ్వండి అని చెప్తున్నాను అనమాట. అంతే. క్లియర్గా అర్థం కావాలంటే 1కి 2 సార్లు చూడండి, మీకు అర్థమవుతుంది. చూడండి బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది మనకి. చూసారు కదా, నేను ఆ పైకే కట్ చేశాను, పైన ఫస్ట్ గీసిన గీతకే కట్ చేశాను, అదే మనకు కరెక్ట్ మ్యాచ్ అయింది. కిందికి గీసామనుకోండి ఎక్కువైపోతుంది అనమాట, చంక డౌన్ అనేది ఎక్కువైపోతుంది. బ్లౌజ్ హైట్లోంచి 6 ఇంచెస్ మైనస్ చేసేసి సైడ్ వైపున పెట్టేసుకుని కట్ చేస్తుంటే బ్లౌజులు సెట్ అవ్వవు. అది చెప్పడానికి ఆర్మ్ రౌండ్కి చెస్ట్కి మ్యాచ్ అవుతేనే బ్లౌజులు రిమార్క్ అనేది లేకుండా సెట్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు నేను కట్ చేసే హ్యాండ్స్కి నేను ఆల్రెడీ కట్ చేసిన బ్యాక్ పార్ట్కి ఎలా మ్యాచ్ అవుతుందో ఇప్పుడు నేను కట్ చేసి చూపిస్తాను చూడండి. హ్యాండ్స్ ఒకటి కట్ చేస్తున్నాను ఇక్కడ. ఇలా 4 ఫోల్డింగ్స్గా వేసేసుకొని కింద 1.5 ఇంచ్ వచ్చేసి హెమ్మింగ్ కోసము, ఇంకొక 1/2 ఇంచ్ అలా పెంచమన్నారండి బ్లౌజ్ హైట్. ఒకసారి చెక్ చేసుకుంటున్నాను నేను బ్లౌజ్ తీసుకొని. ఈ సైజ్ బ్లౌజ్ హెమ్మింగ్కి మడిచారు కదా, దాంట్లో సగం పెంచమన్నారు అనమాట. ఎంత అవుతుందని చెక్ చేస్తే ఒక 1/2 ఇంచ్ అలా అవుతుందండి. ఇంకొక 1/2 ఇంచ్ అయితే నేను బ్లౌజ్ హైట్ అయితే పెంచేస్తున్నాను. చూడండి ఇక్కడ ఇక్కడికి ఒక లైన్ వేసేసుకొని ఈ 1/2 ఇంచ్ అనేది బ్లౌజ్ హైట్ పెంచమన్నారు. హైట్ పెంచిన దగ్గర నుంచి ఇలా స్ట్రెయిట్గా ఇలా షోల్డర్ దగ్గరికి పట్టేసుకొని ఒక డాట్ పెట్టేసి చంక డౌన్ దగ్గర ఒక మార్కింగ్ వేసేసుకొని చూడండి ఇలా బ్లౌజ్ అయితే తీసేద్దాం. ఇంకా ఇప్పుడు మనకు ఆర్మ్ రౌండ్ వచ్చేసి ఎంత, 9 ఇంచెస్ కదా. చూడండి ఇప్పుడు చూపిస్తాను మీకు. బ్లౌజ్ హైట్ ఎంత ఉందో ఒకసారి టేప్తో చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని హైట్ని బట్టి చంక డౌన్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. చూడండి నాకు వచ్చేసి బ్లౌజ్ హైట్ వచ్చేసి ఖర్చులు తీసేసి 8 ఇంచెస్ ఉందన్నమాట. ఇక్కడ మనకు 8 ఇంచెస్ అంటే 3.5 ఇంచుల వరకు చంక డౌన్ అనేది ఉండొచ్చు అండి. అదేవిధంగా చూడండి 3.5 ఇంచులకు మార్కింగ్ వేసేసుకొని ఈ విధంగా పైన షోల్డర్ దగ్గర 1.5 ఇంచుకి మార్కింగ్ వేసేసుకొని ఇలా హ్యాండ్ కర్వ్ షేప్ అయితే నీట్గా ఇచ్చేసుకోవాలి. మనకు 9 ఇంచుల చంక టైట్ కుట్టు ఎక్కడికి వస్తుంది అనే దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకొని కట్ చేసేటప్పుడు టక్స్ ఇవ్వాలన్నమాట. ఇప్పుడు హ్యాండ్ ఏ విధంగా అయితే మార్కింగ్ వేసానో అదే విధంగా కట్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ నీట్గా కట్ చేసేసుకొని ఇక్కడ చంక డౌన్ దగ్గర ఒక మార్కింగ్ ఇచ్చేసుకుందాం మనము. ఇప్పుడు నేనైతే కర్వ్ అయితే చూపించట్లేదండి మీకు. చూడండి ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ కట్ చేశాను ఆల్రెడీ 9 ఇంచెస్కి టక్స్ పెట్టేశాను కదా, అక్కడికి ఇప్పుడు మనం కట్ చేసిన హ్యాండ్కి సెట్ అవ్వాలన్నమాట. చూడండి నాకు సెట్ అవుతుందా లేదా మీకు చూపిస్తాను. ఇలా పెడితే మీకు క్లియర్గా కనిపించట్లేదు కదా. పైన ఒక 1/2 ఇంచ్ కుట్లకు వదిలేసుకొని ఈ విధంగా తిప్పితే చూడండి కరెక్ట్గా మనకి ఆర్మ్ రౌండ్ టైట్ కుట్టు వరకు చంక టైట్ కుట్టు వరకు అయితే మ్యాచ్ అయిపోయింది. ఈ విధంగా మ్యాచ్ అవ్వాలి కట్ చేస్తే.
అప్పుడే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుందన్నమాట. చూడండి, హ్యాండ్కి బాడీ పార్ట్కి సమానంగా సెట్ అయిపోయింది కదా. ఈ విధంగా కట్ చేయాలండి. ఈ విధంగా కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా కుదురుతుంది. అంటే ఎవరికైనా 6 ఇంచులు పెట్టకూడదు. బ్లౌజ్ హైట్ని బట్టి దాంట్లోంచి 6 ఇంచెస్ మైనస్ చేసి చంక డౌన్ ఇచ్చారనుకోండి, కొంతమందికి సెట్ అవ్వచ్చు కానీ అందరికీ సెట్ అవ్వవు. కాబట్టి ప్రతిదీ చెక్ చేసుకోవాలి. బ్లౌజ్ అన్నప్పుడు ప్రతిదీ చెక్ చేసుకొని కుడితేనే తొందరగా సక్సెస్ అనేది వస్తుంది. ఏదో కట్ చేస్తున్నాం కదా, మాకు వచ్చేస్తుంది కదా అని పిచ్చి పిచ్చిగా కట్ చేస్తే అసలు రాదండి బ్లౌజ్ అనేది. పర్ఫెక్ట్గా కట్ చేయగలగాలి, పర్ఫెక్ట్గా కుట్టి ఇవ్వగలగాలన్నమాట. పర్ఫెక్ట్గా ఉంటేనే ఎక్కువ వర్క్తో బిజీగా ఉంటాము. అందుకని కట్ చేసేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించి కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే ఎవరు క్లియర్గా చెప్తున్నారని చూసి నేర్చుకొని కట్ చేసుకోవచ్చండి. చూడండి, మళ్ళీ ఒకసారి ఆమ్ రౌండ్ చెక్ చేసి చూస్తున్నాను. మనకు కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. చూడండి, ఇక్కడ ఇలా ఈ విధంగా మ్యాచ్ అయిందంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. కాబట్టి చూడాలండి, మీరు కట్ చేసేటప్పుడు గమనించాలి. అదే మనం హైట్ని బట్టి 6 ఇంచెస్ తీసేసి చంక డౌన్ ఇచ్చేసామనుకోండి, అందరికీ 6 ఇంచెస్ పెడితే బ్లౌజ్ అనేది సెట్ అవ్వదు. ఇంక ఇక్కడ వచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్ కట్ చేసే విధానం అయితే ఏమీ చూపించట్లేదండి. దీంట్లో ఫ్రంట్లో కూడా మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను, లేదా వీడియో అయినా చేస్తాను. చూడండి, ఇప్పుడు నేను చెప్పిన విధానం మీకు అర్థమైందో లేదో మళ్ళీ ఒకసారి చిన్నగా చెప్తున్నాను. చూడండి, ఏంటంటే బ్లౌజ్ హైట్ని బట్టి చంక డౌన్ తీసుకోకూడదు. బ్లౌజ్ హైట్ 15 వస్తే 6 ఇంచెస్ తీసేసి మిగిలింది చంక డౌన్ సైడ్ వైపున పెట్టేస్తారు. అలా పెట్టడం వల్ల అన్ని బ్లౌజులు సెట్ అవ్వవు అనమాట. చిన్న సైజ్ బ్లౌజెస్కి ఒక్కొక్క రకంగా ఉంటుంది, పెద్ద సైజ్ బ్లౌజెస్కి ఒక్కొక్క రకంగా ఉంటుంది. కాబట్టి అలా అయితే సెట్ అవ్వండి. ఇలా నేను చెప్పిన విధానంగా అన్ని ప్రతిదీ చెక్ చేసుకొని కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేశారంటే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఇంతేనండి వాళ్ళ వీడియో. ఫ్రంట్ పార్ట్ కట్ చేసేది మాత్రం చేయించట్లేదు. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తారని అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.